హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు పాతకాలం నాటి వంట, మన అమ్మలు అమ్మమ్మలు చేసినప్పటి వంట చిటిమీలు. ఈ చిటిమీలతోటి పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమ్మర్లో మనకు చాలా టైం ఉంటుంది కదా, పిల్లలు పెద్దవాళ్ళు అప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటుండే కదా, అందరు కలిపి పని మొత్తం కాగానే ఇలా కూర్చొని చేసేవాళ్ళు. పిల్లలు కూడా బయటకు పోకుండా ఉండాలి ఎండకి, అలా అందరూ కూర్చొని ఇలా చేసుకునేవాళ్ళు. వీటిని ఎండబెట్టేసుకుంటే 1 year ఉండేటివి ఇవి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడెక్కగానే కొంచెం కాజు, బాదం, పిస్తా ఇవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని వేయించుకోవాలి. కొంచెం గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా వేగగానే ఇవన్నీ మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి చిటిమీలు అంటారు. మనం గోధుమ పిండిలో కొంచెం ఆయిల్, కొంచెం నీళ్ళు పోసేసి గట్టిగా మనం చపాతీకి ఎలా కలుపుకుంటాం అలాగే, ఉప్పు మాత్రం వేయొద్దు. అలా కలుపుకొని ఇలా మనం బాసుమతి రైస్ లాగా ఇలా చిన్న చిన్నగా మనం చేతికి ఆయిల్ రాస్తూ చేసుకొని ఎండకు పెట్టుకోవాలి. బాగా ఎండలో పెట్టుకొని మనం ఇవి స్టోర్ చేసుకుంటే 1 year అయినా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు బాంబినో, సేమియా అలాంటివి ఉన్నాయి కదా, పూర్వకాలంలో అవన్నీ ఏమి ఉండకపోయేది కదా, ఇలా చేసుకునే వాళ్ళంట. సమ్మర్లో టైం ఎక్కువ ఉంటుంది కదా, డే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా అన్నీ చేసి వాటిని ఎండబెట్టేసి డబ్బాలో పోసుకునే వాళ్ళంట. పాతకాలం వంట ఒకసారి చూపిద్దాము. మన అమ్మల కాలం నాటిది, అమ్మమ్మల కాలం నాటిది. ఇవి ఒక 3/4 గ్లాస్ తీసుకున్నాను. ఇవి ఇప్పుడు ఇందులోనే వేయించుకోవాలి. మనం అప్పటి వంటలు కూడా కొన్ని గుర్తుపెట్టుకొని చేసుకోవచ్చు, అలా ఇంట్రెస్ట్గా, అందుకనే చేస్తున్నాను నేను. ఇది చాలా పనే, కానీ మనం అప్పుడు ఏంటంటే సమ్మర్లో చిన్నపిల్లలకి అందరికి కూడా మధ్యాహ్నం టైంలో టైం పాస్ కావడానికి, పెద్దవాళ్ళు కూడా అందరూ పని అయిపోయినాక కూర్చొని అందరు కలిసి చేసుకునేవాళ్ళు. అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేది కదా, అందరు కలిసి చేసుకునేవాళ్ళు. 1 day 2 days చేసుకుంటే అవి చాలా రోజులు వస్తాయి. మనకు అవసరం ఉన్నని అలా చేసుకునేవాళ్ళు టైం పాస్ కావడానికి. ఇలా కొంచెం గోధుమ రంగులో వేయించుకోవాలి. ఇలా కొంచెం గోధుమ రంగులో వేగినాయి కదా, నేను ఈ గ్లాస్తో 3/4 గ్లాసు చిటిమీలు తీసుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాను. సేమ్ 3/4 గ్లాసు, 1.5 గ్లాసు నీళ్ళు పోసుకుంటాను. ఇది ఒకసారి చక్కగా కలిపేసి మనం మూత పెట్టి మధ్య మధ్యలో చూస్తూ అవి మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా ఒక 10-15 minutes ఉడికించుకున్నాక చూద్దాం ఉడికినాయో. చూడండి, మంచిగా ఉడికింది. ఇలా ముక్క విరగొడితే సాఫ్ట్గా విరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఏ కొలతతోటి మనం చిటిమీలు తీసుకున్నాం కదా, అదే కొలతతో 3 కొలతలు, 3 గ్లాసులు అంటే 3/4 గ్లాసు పాలు తీసుకున్నాం కదా, అలాంటివి 3/4 3 పోసుకోవాలి. ఇందులో వేడి చేసి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఇంకొక 5-10 minutes ఉడికించాలి. మూత అనేది ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, లేకపోతే పాలు మొత్తం పొంగిపోతాయి. ఇలా ఒక 10-15 minutes బాగా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఈ గ్లాస్తో 3/4 తీసుకున్నాను చిటిమీలు, 1/2 గ్లాసు షుగర్ తీసుకున్నాను. చక్కెర ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా పోసుకోవచ్చు. మరి మనం అన్నీ షుగర్ తగ్గించుకుంటున్నాం కదా, అందుకనైతే నేనైతే తక్కువే తింటాను. అసలు నేను స్వీట్సే తినను, చాలా తక్కువ. ట్రెడిషనల్ స్వీట్స్ అలా అప్పుడప్పుడు చేయాలి, ఆ టేస్ట్లు మనం మిస్ కావద్దు అని చేస్తాను. పండగలప్పుడు ఏ పండగకి ఏది చేయాలి స్వీట్ అంతవరకే చేస్తాను నేను. మళ్ళీ అసలు మధ్యలో స్వీట్లు కూడా చేయను.
ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మనకు శర్కర కరగాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. శర్కర వేసినాక కూడా కరిగింది, ఇది ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని యాలకులు ఒక 4-5 పొడి చేసి పొడి వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ వేసుకోవాలి. ఒకసారి చక్కగా కలిపేసి మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ గట్టిగా అయిపోతే మనం గోరువెచ్చటి పాలు మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది పలచగానే ఉంది కాబట్టి నేనేం కలపలేదు, మీడియంగా అవుతుంది. ఇది మరీ పలచగా కూడా ఉంటే బాగుండదు. నేను షుగరే వేశాను, ఎందుకంటే అప్పుడు షుగరే వేసేవాళ్ళు. నేను అదే పాతకాలంది అంటే పాతకాలం లాగానే చూపిద్దామని, ఆ టేస్ట్ మిస్ కావద్దని అలాగే చూపిస్తున్నాను. పాలు మాత్రం మనకు గట్టి పడితే వేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. చిట్మీల పాయసం రెడీ అయిపోయింది.